హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్య కాలంలో ఒక ఐపీఎస్ అధికారి ఏబి వెంకట్రావు అనే వ్యక్తి ఒక ఖమ్మం మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతూ ఉన్నాయి. ఒక సీఎం గా చేసిన వ్యక్తిని వాడు వీడు అంటూ ఆయన మాట్లాడటం చాలా మందికి బాధను కలిగించింది. బాగా చదువుకున్నావు, ఉన్న స్థానంలో ఉన్నావు, వయసు పెద్దది అయినా సిగ్గు లేకుండా నోట్లో ఈ బూతులేంట్రా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. అసలు నువ్వు ఎవడన్నా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటే నీలాంటి దరిద్రుణ్ణి చూస్తే వామ్మో ఇంత చండాలంగా మాట్లాడతారా, ఇంత కులపిచ్చుంటదా, ఇంత దారుణంగా ఉంటారా, అయితే మేము ఐఏఎస్ ఐపీఎస్ కాం బాబోయ్ అనే స్థితికి వెళ్తారంటూ చాలా మంది చెప్తున్నారు. అయితే ఈ ఏబి వెంకట్రావు గురించి కొన్ని నిజాలు మీకు చెప్పాలనుకుంటున్నా. కమ్మ జాతి వివక్షతకు గురైంది, కమ్మ జాతిని తొక్కేశారు, కమ్మ జాతి కమ్మ నయన కమ్మ జాతి కమ్ముకున్న కారు మబ్బులు మీ చుట్టూ. ఎందుకంటే వీడెవడో అంత దమ్ము ధైర్యం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చినటువంటి ఉత్తీర్ణత మంచి మంచి పదవుల గురించి ఎందుకు మాట్లాడు? ఐఐటిలో ఎంటెక్ చేశారు, ఆ తర్వాత సివిల్స్ రాసి ఐపీఎస్ అయ్యారు, నక్సలైట్ ఆపరేషన్స్ లో వర్క్ చేశారు వరంగల్లో. మీ హిస్టరీ మొత్తం మేము చూసాము. కానీ సార్, నీ బతుకు మొత్తంలో నీకు ప్రమోషన్లు ఇచ్చిన ఏకైక మొగోడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న విషయం ఎందుకు చెప్పావు నువ్వు? ఎందుకంటే కమ్మోళ్ళు నీ నోట్లో ఓతారనా? కమ్మ జాతి మొత్తం అరే వాడిచ్చి తీసుకున్నావు కదా సిగ్గులేనిదవా అని అడుగుతారనా? సార్ ఏంటి సార్ మీరు నిజాలు చెప్పాలి కదా సార్. ఏదో జగన్మోహన్ రెడ్డి రాగానే అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం ఆయన సీఎం గా చేస్తే రెండో సంతకం నా ట్రాన్స్ఫర్ మీద చేశాడు అని చెప్తున్నారు కదా. ఎందుకు చేశాడు సార్? ప్రోటోకాల్ ఏంటి సార్? ప్రోటోకాల్ ఏంటి? కొత్తగా ఎలక్ట్ అయినటువంటి సీఎం దగ్గరికి వెళ్ళి మీరు పరిచయం చేసుకోరా? మీ అధికారికంగా మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, వెళ్ళరా? అందరు వెళ్ళి కలిసినా కూడా మీరు వెళ్ళకపోవడం ఏంటి సార్? ఎందుకు? దొంగకి మొహం నలుపనా? మీరు చేసిన దొంగ పనులని జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే మొహం మీద తిట్టిపడినవుతాడనా? ఆ విషయాలు చెప్పరేంటి సార్ మరి ప్రజలకి? అందరూ వెళ్ళి కలిశారు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డిని, కానీ నేను మాత్రం వెళ్ళలేదు. నాకు మొత్తం అల్లంతా బాగా ఉండి నేను వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని ఎవడెవడనో పట్టుకుని వెళ్ళడానికి ట్రై చేశాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వలేదని చెప్పొచ్చు కదా. మరి అది చెప్పరేంటి సార్ ఫస్ట్ మీరు వెళ్ళని విషయం? సరే సార్, కమ్మోళ్ళకి అన్యాయం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి అన్యాయం జరిగింది అంటున్నాడు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కర్నూలు డిఐజీ రేంజ్ ఆఫీసర్ గా మీకు పదవి బాధ్యతలు అప్పగించారు కదా. అంటే కడప కూడా మీ హ్యాండ్ ఓవర్లకే ఇచ్చారు కదా. మరి అంత గొప్ప పదవి నీకు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు చెప్పావు నువ్వు? సిగ్గా సార్? రెడ్డోళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టుకొని కమ్మోడిని కాపు కాయమని ముందు పెట్టారని భయమా? ఆ మాట చెప్తే కమ్మోళ్ళంతా ఎగిరి తంతారని భయమా? చెప్పండి సార్ అటంటి చెప్పండి సార్. మళ్ళీ తర్వాత హైదరాబాద్ సిటీ కమిషన్ గా నిన్నెవడు సార్ నియమించింది? చెప్పండి సార్. హైదరాబాద్ సిటీ కమిషన్ గా నిన్నెవడరా? అరే వస్తుంది, సారీ సార్, మీరు జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, తట్టుకోలేక మాకు కూడా బూతులు వస్తున్నాయి ఏమనుకోకండి. హైదరాబాద్ సిటీ కమిషన్ గా నియమించింది ఎవరు? మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకు సార్ మరి తీసుకున్నారు? కమ్మోళ్ళు ఉన్నప్పుడే తీసుకోవాలి కదా మీరు. రాజశేఖర రెడ్డి గారు పదవులు ఇస్తే ఎందుకు తీసుకున్నారు? ఓ, అప్పుడు గుర్తు రాలేదా నీకు అమ్మతనం? అప్పుడు పదవి ఇంపార్టెంట్ కదా. సార్, మీకు ఐజీగా ప్రమోషన్ ఎవరు సార్ ఇచ్చారు? ఇంటెలిజెన్స్ ఇవ్వడం ఐజీగా మీకు ప్రమోషన్ ఎవరు ఇచ్చారు సార్? మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి కదా సార్. మరి ఆ విషయాలు ఎందుకు చెప్పారు సార్ మీరు? అప్పుడు అధికారం కావాలి, అప్పుడు పదవులు కావాలి, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పక్క నుండి అన్ని పనులు చేసి పెట్టి అన్ని అధికారాలు అన్ని పొందాలి. అప్పుడు నీకు కమ్మకులం గుర్తురా సార్? అప్పుడు నీకు కమ్మకులం గుర్తురాదు. అప్పుడు రెడ్డి అనేవాడు కమ్మోళ్ళకి చేసిన ఫేవర్ మీరు ఎవరికి చెప్పరు. ఎందుకంటే అదేదో అంటారు, బలుపు అంటారు. ముందు జీ యాడ్ చేసుకోండి సార్. సార్ 2009లో సార్, మళ్ళీ 2009లో వైజాగ్ సిపిగా మిమ్మల్ని ఎవరు సార్ చేసింది? వైజాగ్ సిపిగా నిన్ను చేసింది ఎవరు సార్? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే సార్. సిగ్గుందా సార్ మీకు? అసలు సిగ్గుందా మీ బతుక్కి? అసలు మీరు మనిషిలా పుట్టారా, ఇంకేదైనా పుట్టారా? కుల వివక్షతలను రేపుతారా మీరు జనాల మధ్యలో? ఏం చదువుకున్నావు, సిగ్గుందా నీ బతుక్కి అని అందరూ అడుగుతున్నారు సార్. సార్ మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి వాడు వీడు అని. ఓకే, మేము కూడా అనొచ్చా సార్? ఓ లుచ్చా లఫంగి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చింది, ఎందుకు చెప్పలేదురా ఎదవా అని మేము అడగొచ్చా సార్ మిమ్మల్ని? కమ్మ కుల సంఘం మీటింగ్ లో మాట్లాడావు కదరా, దేబ్రేస్ మహమ్మోడా,
ఇవన్నీ ఏందిరా? ఈ పదవులన్నీ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కదరా నీకు. దాని గురించి ఎందుకు మాట్లాడలేదురా చేతకాని చింపిరి ఎదవా అని అడగొచ్చా సార్ మేము? అడగలేము సార్ మేము. ఎందుకంటే 2019లో వైజాగ్ సిపిగా మీకు అధికార బాధ్యతలు ఇస్తే మీరేం చేశారు సార్? గుర్తుందా సార్ మీరేం చేశారో? ఆ మళ్ళీ అభియోగం అని చెప్తారు సార్ మీరు దాని గురించి. అది అభియోగమో కాదో అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ కి తెలుసు సార్. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మన కమ్మ కులాన్ని కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, వైఎస్ రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేయొద్దంటూ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పారట కదా సార్. తెలీదా సార్? గుర్తులేదా? మర్చిపోయారా? అప్పుడే కులసిచ్చుని మీ డిపార్ట్మెంట్ మొత్తం నా పాతటానికి చూశారు కదా సార్. మరి ఏంటి సార్ అది చెప్పరేంటి సార్ మీరు? తప్పు కదా సార్, చెప్పాలి కదా సార్. సార్ ఇవన్నీ తెలియదు జగన్మోహన్ రెడ్డికి అనుకున్నారు సార్ మీరు. అన్ని తెలుసు సార్. సార్ మీరు ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారు సార్. మంచి పొజిషన్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నుంచే పెట్టారు సార్. సార్ అయినా సార్ 23 మంది ఎమ్మెల్యేలని కొంటున్నారన్న విషయం మీకు ముందే తెలిసి టీడీపీ వాళ్ళు ఆ విషయాన్ని ఎందుకు సార్ చెప్పలేదు? చంద్రబాబు నాయుడు గారు కొంటున్నారంటే ఆయనకి మీరు ఎందుకు సార్ సహకరించారంట? ఇది నేనంటుంది కదా సార్, విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఎందుకు సార్ అలా చేశారు? కావాల్సిన పదవులు హైక్స్ అన్ని వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మీరు పొంది సిగ్గు లేకుండా వాటి గురించి చెప్పలేదు ఏంటి సార్ అని అడిగితే మీ సమాధానం ఏంటి సార్? ఆన్ రికార్డ్ కదా, వీటి గురించి నేను కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన తప్పులన్నీ తెలిసి నేను పక్కన పెట్టేస్తే అది తప్ప సార్? ఫస్ట్ సంతకం సెకండ్ సంతకం మీ మీద చేశారు సార్. అబ్బో సార్ మిమ్మల్ని ఒక విషయం అడగనా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు వచ్చి రాగానే చాలా మంది ఐపీఎస్ ని ఐఏఎస్ ని తీసేశారు. అది అమ్మాయి ఎవరో ఏం మన ఎవరో ఆర్టిస్ట్ కేసులో. మరి అప్పుడు ఏంటి సార్? అవన్నీ అభియోగాలే కదా. మరి అప్పుడు చంద్రబాబుని వాళ్ళంతా కక్ష పెట్టుకొని కమ్మ కులం పైన వివక్ష చూపాలా సార్? అయితే వాళ్ళు కూడా చెప్పండి సార్. వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు వాగే బుద్ధి లేని ఏబి వెంకట్రావు గారు. సార్ మీ వయసు కన్నా రెస్పెక్ట్ ఇద్దాం అనుకున్నాను సార్. అది కూడా తీసుకునే స్థాయిలో మీరు లేరనిపించింది. ఏంటి సార్? కమ్మ కులాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా వెళ్ళాలా? ఎవరు సార్ పాడు చేస్తుంది? ఎవడ కులాన్ని ఎవడు పాడు చేస్తారు సార్? ఎవడ కులంతో ఏంటి సార్? కేవలం రాజకీయ నాయకులకు తప్పించి కులాల పరిస్థితి ఎవడ పట్టించుకుంటున్నాడు సార్ ఈ రోజుల్లో? అసలు విచక్షణ లేదా సార్ మీకు? మీరు చదువుకున్న చదువుకి చేసిన పొజిషన్స్ కి ఇప్పుడు మాట్లాడుతున్న భావజాలానికి అసలు ఏమైనా పొంతనుందా సార్? అంతేలే, చదువు జ్ఞానం నేర్పుతుంది అంటారు, కానీ విద్యున్న వింత బస్సులా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఇది? కులాలు కూడా ఎందుకు మా మధ్యలోకి తెస్తున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కొత్తగా ఒక గ్రూపులు తయారు చేసుకొని వాడు మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాలా సార్? మీరెవరు సార్ చూసుకోవటానికి అధికారంలోకి రాకుండా ఉండటానికి? మీ పదవి పీకేస్తేనే దిక్కు లేక లాస్ట్ లో పీక్కొని లాక్కొని చివరికి ఎప్పుడో స్టేషనరీలో పడేసారి తీసుకెళ్ళి మిమ్మల్ని. తెలుసా విషయం? మీరు చేసిన తప్పులకి స్టేషనరీ డిపార్ట్మెంట్ లో పడేశారు. స్టేషనరీ వాటిలో మీరందరినీ కులాలతో రెచ్చకూడదు ఇప్పుడు కాదు సార్, మొదటి నుంచి చేస్తున్నారు. అది అందరికి తెలియదని మీరు అనుకుంటూ ఉన్నారు. ఏదో ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడే వచ్చానంటే మీరు 2009లోనే ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులందరితో మాట్లాడిన విషయాలు ఎలా బయటకు వచ్చినాయి? మరి కుల జాడ్యం ఒళ్ళంతా పట్టేసింది సార్. కమ్మ వేరు, రెడ్డి వేరు, ఆర్సీ వేరు, ఎస్టీ వేరు, ఇవన్నీ ఏంటి సార్? చదువుకున్నారా లేదా సార్? మీరు చదువుకోండి సార్, మళ్ళీ ఇంకోసారి చదువుకోండి. 10th క్లాస్ ఏదో ఒకటి ఈరోజు స్కూళ్ళల్లో కూడా చిన్న చిన్న బుక్స్ లో కూడా చెప్తున్నారు. చదువుకోండి కొంచెం. మీరు మళ్ళీ పెద్దవాళ్ళ శిక్ష స్టార్ట్ చేయండి మళ్ళీ. ఏం సార్? సైకో బాధ్యతల సంఘం అని పెట్టుకోవాలంటున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి సైకో, ఆయన బాధ్యతల సంఘం ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వెళ్ళమని సలహా ఇస్తున్నారా? ఎందుకు సార్ అంత భయపడుతున్నారు? మళ్ళీ వస్తే సప్త సముద్రాలు చాటు దాకుండా తీసుకొచ్చి వేసేస్తా అని చెప్పాడనా సార్? ఎందుకు సార్ మీ నాయకులంతా తప్పు చేసిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఉచ్చబోసుకుంటున్నారు ఎందుకు సార్? ఏబి వెంకట్రావు గారు ఎలా మాట్లాడాలో తెలియని, నోరు కుదరని, కుల గజ్జితో రగిలిపోతున్నటువంటి మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలన్నా చిరాకేస్తుంది సార్. మీరు కమ్మ కులం గురించి మాట్లాడినందుకు కాదు సార్. కమ్మ కులంలో అందరు మీలాగా చెడ్డోళ్ళు లేరు, అందరూ మంచోళ్ళు లేరు సార్. కమ్మ కులంలో సార్ మంచోళ్ళు ఉన్నారు. మీలా కుల పిచ్చితో కొట్టుకు చచ్చే ఎదవలే కాదంతా నిజానిజాలు తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సార్ ఒక విషయం చెప్పమంటారా? వైఎస్ఆర్సీపీ పార్టీలో అమ్మలకి పెద్దపేట ఉంది సార్. అది మీకు తెలియపోవచ్చు. కులం అనే మత్తుతో కళ్ళు మూసుకుపోయిన మీకు ఆ నిజాలు చెప్పే దమ్ము లేకపోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కమ్మ కులాలకి అగ్రపీఠమే ఉంది. మంచి మంచి పదవుల్లోనే ఉన్నారు. అది తెలుసుకోండి ఫస్ట్.
నాకు తెలిసి మీరిప్పుడు ఇంత కుల జాడ్యాన్ని ప్రజల్లోకి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి నీ నీచమైన ప్రవృత్తిని, నీచమైన ఆలోచనల్ని ముందుగానే గమనించి మిమ్మల్ని పీకి పక్కన పెట్టి సస్పెన్షన్ లో పెట్టుంటారు. సైకో బాధితుల సంఘం పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి రాకూడదని రోజు దండం పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుందో అని భయపడుతూనే బ్రతుకు నువ్వు. నీ మాటల్లో నాకు అదే కనిపించింది. రావద్దు, రానియొద్దు, దుర్మార్గ పాలన ఏంటి సార్? నవరత్నాలు సింగిల్ హ్యాండెడ్ గా అందరికి పంచిన గనడు జగన్మోహన్ రెడ్డి. సూపర్ 6 6 హామీలు చేయలేకపోతున్నారు మీ గవర్నమెంట్, టీడీపీ వాళ్ళు, మళ్ళీ 3 పార్టీలు కలిపి కూడా సింగిల్ హ్యాండెడ్ గా నవరత్నాల్ని అందరికి పంచిన వ్యక్తి ఇంటింటికి మళ్ళీ మీలాగా వాలంటీర్స్ ని వాళ్ళందరిని తీసేసి ఆ డబ్బులు మూట కట్టుకునే పంచాయతీ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు ఏం సార్ మీరు? రేటెడ్ అయ్యి ఇంట్లో కూర్చొని కృష్ణ రామ అనుకోక ప్రజల్లోకి వచ్చి కుల మతాలను రెచ్చగొట్టి ఏదో చేద్దామని చూస్తాడు, పొలిటీషియన్ అవుదామని చూస్తున్నారా సార్ మీరు? నువ్వేమైనా కూడా నువ్వు ఇప్పుడు మాట్లాడిన దానికి లెక్క చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలైతే అన్న వాటన్నిటికీ లెక్క తీర్చుకుంటానికి మనం చెప్పారు కదా మీటింగ్ లో. రాబోయే రోజుల్లో ఏబి వెంకట్రావు శేష జీవితం ఎక్కడ గడవబోతుందో అర్థం చేసుకో. ఒక వ్యక్తిని నిందించే ముందు మాజీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వాడు వీడియోని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా నీకు లెక్కలు అప్పచెప్పే ప్రయత్నం కంపల్సరీగా పార్టీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఏబి వెంకట్రావు శేష జీవితం పాపం జైల్లో అయితే ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో పెద్ద పెద్ద వాళ్ళే రామోజీరావు లాంటి భయపడి బెడ్ మీద యాక్టింగ్ చేసిన రోజులు గుర్తులేవు. చంద్రబాబు లాంటి విజనరీ ఎందుకులేండి. సో నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఏబి వెంకట్రావు అంటూ చాలా మంది వైఎస్ఆర్ సానుభూతి పరులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం పైన మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది సార్. కులగజ్జిని మీతోనే ఉంచండి, మీ పిల్లలకు అంటించకండి. ఈ సమాజంలో బతకలేరు. ఏబి వెంకట్రావు అనే వ్యక్తి తను రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా అనేకమైన పదోన్నతులు పొంది, అనేకమైన ప్రమోషన్స్ పొంది, ఉన్నత స్థాయికి చేరి ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ నమ్మిన వారిని కాటువేసే తత్వం నాకు తెలిసి కమ్మ వాళ్ళలో లేదనుకుంటా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా ఇన్ని బెనిఫిట్స్ పొంది ఆ కుటుంబాన్ని కాటువేస్తున్నా అంటే నాకు తెలిసి ఏబి వెంకట్రావు కమ్మ జాతి కాదేమో అని నేను అనుకుంటున్నా. ఇది వేరే జాతి అయి ఉంటదేమో అని నేను అనుకుంటున్నా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంత నీతి నిజాయితీ పరుడు, అంత కమ్మ కులస్తుడు, నీతి నిజాయితీ పరుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాములో ఆయన పొందినటువంటి పదవోన్నతుల గురించి కూడా చెప్పుంటే నీతిగా నిజాయితీగా ఉన్న కమ్మ కులస్తుడు, కమ్మ జాతి ఉద్ధారకుడని నేను నమ్మేవాడిని. ఇటు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాట్లాడటం జరిగింది. సో వాస్తవాలు అవాస్తవాలు ఏంటో మీరే గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.